ఎక్కడికి ఫ్లై అవుతున్నాం మనం? హైదరాబాద్. ట్రిప్ ఎలా జరిగింది? వండర్ఫుల్. చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేశాను, ఎక్స్ప్లోర్ చేశాను, కొత్త కొత్త ప్లేసెస్ అన్ని చూసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం కదా? ఆఫ్టర్ ఏ లాంగ్ 1 year గ్యాప్. లాస్ట్ ఇయర్ మనం శ్రీనగర్ వెళ్ళాం, సేమ్ డేట్ లో రిటర్న్ వచ్చాము. అవును, లాస్ట్ ఇయర్ సేమ్ డేట్ 11th December సేమ్ డేట్ ఫ్లై చేసాము శ్రీనగర్ టు హైదరాబాద్. సేమ్ డేట్ 11th December 2025 సేమ్ డేట్. సో సేమ్ డేట్ మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఫ్లై అవుతున్నాం. సో ఎక్సైటింగ్ ఉంది. ఎవ్రీ ఇయర్ మనకి రాసి పెట్టింది, ఇదే టైంకి వెళ్ళి రావాలి. కోఇన్సిడెన్స్ లా ఉంది కదా. వెరీ నైస్. ఫ్రెండ్స్, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చాక నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్కి వచ్చామా లేక కొత్త సిటీకి వచ్చామా అని. ఎంట్రీ నుంచి స్టార్ట్ అయింది మా అడ్వెంచర్. సెక్యూరిటీ చెకప్ కంప్లీట్ చేసుకుని బోర్డింగ్ పాస్ తీసుకొని గేట్ నెంబర్ చూసాక అర్థమైంది. ఎందుకంటే ఒక గేట్ నుండి ఇంకో గేట్కి వెళ్ళాలంటే అంత దూరం ఉంది. మరి చూసారా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో. ఫుల్ లైటింగ్, ఇక్కడ చూసినా షాపింగ్ మాల్స్, ఎక్కడ చూసినా ఫుడ్ కోర్ట్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ కలిపి ఒక మెగా ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ చూసాక ఇది ఒక ఎయిర్పోర్ట్ అనిపించలేదు నాకు. ఒక మినీ షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్, గ్యాడ్జెట్స్, క్లోత్స్. ఫ్లైట్ ఎక్కడానికి వచ్చామా లేకపోతే ఏమైనా షాపింగ్ సెంటర్కి వచ్చామా అన్నట్టు ఉంటుంది. మేము క్రిస్మస్ టైంకి వచ్చామా ఏమో కానీ ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ చూసారా క్రిస్మస్ డెకరేషన్ ఎలా చేశారో. ఇంతలా ఏ ఎయిర్పోర్ట్ డెకరేట్ చేయరేమో. మీరేమంటారు వ్యూయర్స్? మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఏనుగు బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగా డెకరేట్ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్టా మజాకా అన్నట్టుంది. ఈ ఎయిర్పోర్ట్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక చిన్న సిటీలా అనిపించట్లేదు? ఈ డెకరేషన్, ఈ లైటింగ్ ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపించింది తెలుసా? ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవ్వకపోయినా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఒక్కటి మాత్రం చెప్పాల్సిందే ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ క్లీన్లీనెస్, ఫెసిలిటీస్, లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ టాప్ క్లాస్. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ నైట్ టైం వ్యూ ఎంత బాగుంటుందో నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో తప్పకుండా లాస్ట్ వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా నోటిఫికేషన్స్ రావాలి, నా ట్రావెల్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎయిర్పోర్ట్ ఎంత వెళ్తున్నా వస్తానే ఉంది. ఇంత పెద్దగా ఉంది ఏంటండి బాబు. ఇక్కడ చూసారా ఎంత వింతగా ఉందో. ఇది ఒక ఫేస్ అనుకుంటా. దేంతో క్రియేట్ చేశారు? గంటతో అనుకుంటా. ఏంటవి గంటలా? బాగుంది కదా. సౌండ్ ఆఫ్ సైలెన్స్ అంటారు పేరు. నా వ్యూవర్స్కి నేను ఎన్నో అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, ఇంకా వింత ప్రదేశాలు, అంటే కొత్త ప్రదేశాలు చూపించాలని నా కోరిక. మీకు మీ సపోర్ట్, ఆదరణ ఎంతో అవసరం నాకు. మీకు చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇష్టమైన ప్లేస్ నేను విజిట్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వస్తే మనము స్మార్ట్ వాచ్ అయితే ఆన్ చేసుకోవాలి, వాకింగ్ మోడ్. ఒక కార్డియో చేసినంత పని. ఇందాక మీతో చెప్పినట్టు మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏమైనా ఉంటే లైక్ గోవా అయినా చెప్పండి, పిలిగ్రిమేజ్ ప్లేస్ అయినా చెప్పండి, లేదు మీకు ఇష్టమైన ఏమైనా లొకేషన్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ ప్లేస్ విజిట్ చేసి మీకు మంచిగా చూపిస్తాను. కమెంట్ చేయడం మర్చిపోతే. గేట్ నెంబర్ 2 నుంచి 23 వరకు ఉంటాయి. మన గేట్ నెంబర్ ఎంత? 5. ఓకే, ఇప్పుడు మనం గేట్ నెంబర్ 5కి వెళ్ళాలి. మన బోర్డింగ్ మాది వచ్చేసి గేట్ నెంబర్ 5 వచ్చింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అయిపోతామో లేదో తెలియదు కానీ మనం నడిచే నడకుంది చూసారు. బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పటి నుంచి గేట్ వరకు అది చాలు మనం అలసిపోవడానికి. అలాగే అలసిపోయే వాళ్ళకేమో ఎస్కిలేటర్ పెట్టారు. ఇక్కడ నుంచి ఉంటే మనకి అటు సైడ్కి తీసుకెళ్ళిపోతుంది. మనం నడిచే అవసరమే లేదు. అట్ లాస్ట్ వచ్చేసామండి గేట్ నెంబర్ 5కి ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ.
ఈ మిర్రర్స్ నుంచి ఈ ఫ్లైట్స్ ని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పట్లో ఫ్లైట్ చూడాలంటే ఓల్డ్ బోయిన్పల్లి తీసుకెళ్లే వాళ్ళు. అక్కడ తీసుకెళ్లి మా మమ్మీ ఏం చేసేదంటే కార్ పైన నుంచో పెట్టి ఆ గోడ మించి ఆ ఫ్లైట్ ని చూపించేది. లైఫ్ అంటేనే ఎక్స్పీరియన్సెస్. ఎన్ని చేంజెస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇంత పెద్ద అయిన తర్వాత. ఇలా ఫ్లైట్ ఇంత దగ్గర నుంచి చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫ్లైట్ బుక్ చేసింది అకాసా ఎయిర్లైన్. తక్కువలో బడ్జెట్లో దొరికిందని బుక్ చేసాము. చాలా బాగుంటుంది, కొత్తది. ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరే చూడండి. Ladies and gentlemen, my team of Arsha, Arunjyoti, Shakshi, Dhwani and I, Ayushi, would like to thank you for choosing to fly with us. We look forward to welcoming you again on board. Akasa hai, it's your sky. Thank you. జర్నీ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. ఆ తర్వాత ల్యాండ్ అయిన తర్వాత వ్యూ చూడండి, ఈవినింగ్ పూట ఎంత బాగుందో. ఎయిర్పోర్ట్ ఈవినింగ్ టైం ఒక లాంటి వైబ్ ఉంటుంది. ఇంత అందంగా లైటింగ్లో కనిపిస్తుందో మీరే చూడండి. ఎయిర్పోర్ట్ నైట్ టైం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చూసిన తర్వాత అనిపించింది, నేను ట్రావెల్ చేస్తే ఈవినింగ్ టైం పూట మటుకు వస్తే మటుకు ఒక కంటికి ఒక ఇంపు అనమాట. అంత అందంగా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. ఇది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. నైట్ వ్యూ ఇంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా అందంగా కనిపించింది కదా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి ఫ్లైట్ రెడీ, నెక్స్ట్ డెస్టినేషన్కి కోసం జర్నీ స్టార్ట్ అయితే చేద్దాము. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఒక కొత్త ప్రదేశంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్.